హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి నా సొంత ఇంటి కూడా నేను వెళ్ళలేదు. హోప్ యూ ఎవ్రీవన్ నో మా వైఫ్ కండిషన్ కొంచెం బాగలేదు, హెల్త్ కండిషన్ వల్ల. ఇప్పుడు ఎలా ఇల్లు కట్టేసి ఉన్నారు 2 months నుంచి. నేను కూడా వెళ్ళలేదు గుమ్మం పూజ నుంచి. బట్ మీలో చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇంటి వీడియో చూపించండి సార్, ఎంతవరకు వచ్చింది, మీ ఇల్లు ఎలా కడుతున్నారు చూపించండి అంటున్నారు. ఓకే ఫైన్, మీ అందరి రిక్వెస్ట్ కోసం ఈరోజు మార్నింగ్ జస్ట్ నార్మల్ విజిట్ చేశాను. స్టార్టింగ్ విత్ అవర్ ఈశాన్యం దేవుడి గది. యూజువల్గా ఇల్లు చూపించాలంటే దేవుడి గది నుంచి చూపించడం చాలా శుభం, కాబట్టి ఇది ఈశాన్యం పెట్టండి. చిన్న దేవుడి గది వచ్చింది, స్లాబ్స్ ఆల్రెడీ కింద పెట్టారు, మ్యాపింగ్ కూడా చేశారు. ఈశాన్యం దేవుడి గది వస్తుందని. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మీ చిన్న టమాటా పెద్ద టమాటా బెడ్రూమ్ అనమాట. చూడండి, కబోర్డ్స్ కోసం మంచి స్పేస్ అని పెట్టారు. ఒక బెడ్ మాత్రం పడుతుంది. దాని పక్కన ఉన్నది యూటిలిటీ అండి. యూటిలిటీ మన 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 ఏమంటారు, హోమ్ మేకర్స్, మన హౌస్ వైఫ్, మా వైఫ్కి వాషింగ్ మెషిన్ ప్లేస్ అండ్ పైన తాడ్ పెడితే మంచి ప్లేస్ ఇచ్చారండి. గాలి వెంటిలేషన్ మాత్రం యూటిలిటీకి కేక మొత్తం గ్రీన్ క్లాత్ కట్టిస్తారు. పైనేమో బట్టల హ్యాంగింగ్కి కూడాను ఆప్షన్ వదిలేరు. బాగుంది, స్పేషియస్గా ఉంది. మరి అంత పెద్ద ఇల్లు కాదు, మీడియం సైజ్ హౌస్. కానీ నాకు మాత్రం ఆ మోడల్ చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు నా బెస్ట్ పార్ట్ ఈస్ కిచెన్, మై పర్సనల్ పార్ట్. బయట ఆపోజిట్ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. అంకుల్స్ అందరూ ఉన్నారు, అందరు ఫెమిలియరే. పనోలు వాటర్ సర్వీసింగ్ చేస్తున్నారు. గాళ్ళు అన్నీ తడిచి ఉన్నాయి, చల్లగా ఉన్నాయి గాళ్ళు. ప్రతిరోజు మార్నింగ్ వాటర్ సర్వీసింగ్ చేసుకొని మేస్త్రీలు, ఖలాసీలు, కూలి పనులు రోజంతా చేస్తారు, వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు 100 rupees ఇచ్చేస్తాను టీ కాఫీకి. ఇది నా ఫేవరెట్ సెక్షన్ అండి, కిచెన్ సెక్షన్. రైట్ సైడ్లోని విండో ఇచ్చారు, పైన సన్సెట్ వచ్చింది. ఎల్ షేప్ కిచెన్ అండ్ సింక్కి పైప్స్ కనెక్షన్ ఇచ్చారు. బయట లెఫ్ట్ సైడ్లోని ఫ్రిడ్జ్ పెట్టే ఆప్షన్. కిచెన్ లోపల అయితే ఫ్రిడ్జ్ పెట్టేంత స్పేస్ అయితే లేదు, సో బయట హాల్లోనే అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ రన్నింగ్ డోర్ వస్తుందండి, అండ్ ఇక్కడ గ్లాస్ మిర్రర్ వస్తుంది. బాల్కనీ గ్లాస్ మిర్రర్, 2 టమాటాల పేర్లు వస్తుంది. లెఫ్ట్ సైడ్ చిన్న సింక్ వస్తుంది, రైట్ సైడ్ దేవుడు విగ్రహం అయితే పెడితే పెట్టచ్చు. చిన్న బాల్కనీ, గ్లాస్ బాల్కనీ. ఆ గ్లాస్లోని మా పెద్ద టమాటా, చిన్న టమాటా, లెహర్ ఊర్వి పేరు వస్తుంది ఆ గ్లాస్లో. అండ్ ఇక్కడ రన్నింగ్ డోర్ వస్తుంది అనమాట, గ్లాస్ రన్నింగ్ డోర్. అయిపోయాక లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది చిన్న హాల్ మనకి. ఎల్ షేపు టీవీ యూనిట్, ఎల్ షేపు మనకి సోఫా, కస్టమైజ్ సోఫా. అంటే డైరెక్ట్ కొనకుండా వచ్చి మెజర్మెంట్ తీసుకొని కస్టమైజ్ సోఫా చేయించుకోవాలని ప్లాన్ వేసుకున్నాను. వాటర్ సర్వీసింగ్ మాత్రం అసలు చెప్పాలంటే ఈ టైంకి నేను రాకూడదు యాక్చువల్లీగా, బట్ నాకు మా మిస్సెస్ నుంచి టైం అవ్వలేదు. ఇది కామన్ బాత్రూమ్. అండ్ కమింగ్ టు దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే అటాచ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. అంటే ఏమి చెప్పొద్దు, మా టమాటాకి అనుకుంటున్నా స్విమ్మింగ్ పూల్ కావాలని పట్టుకుని కూర్చుంది. సో దానికి చెప్పాము మాస్టర్ బెడ్రూమ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్. రైట్ సైడ్ నైరుతి బరువు ఉండాలి కాబట్టి కబోర్డ్స్ ఇచ్చారు, అలమార పెట్టుకోవడానికి ఇచ్చారు, అండ్ షెల్ఫ్లు కూడా ఇచ్చారు. చిన్న వెస్ట్ సైడ్ చిన్న విండో వచ్చింది. దిస్ ఈజ్ అటాచ్ బాత్రూమ్. మన బెడ్రూమ్ తోటి ఉన్నదానికి వెస్ట్రన్ కబోర్డ్ ఇచ్చారు. హాల్ అటాచ్ ఉన్న వాష్రూమ్కి ఏమో ఇండియన్ కబోర్డ్ ఇచ్చారనమాట. కన్వీనియంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఇండియన్ గెస్ట్ ఆర్ ఫ్యామిలీ పీపుల్. కిటికీ మాత్రం చాలా బాగా వచ్చింది మాకు. వెంటిలేషన్ కోసం మాత్రం కిటికీ మాత్రం బెడ్ పక్కనే బాగా ఇచ్చారు. కరెంటు ఒకవేళ లేకపోయినా, ఇన్వర్టర్ పని చేయకపోయినా మాకు కిటికీ నుంచి న్యాచురల్ గాలి బ్యాకప్ మాత్రం బాగుంది. వెంటిలేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది హౌస్, సో వెంటిలేషన్కి ప్రాబ్లం లేదు. లిఫ్ట్లో వెళ్ళి కిందకి రావాల్సిన అవసరం కూడా లేదు. నడుచుకొని హ్యాపీ కాల్తో వెళ్ళొచ్చు, కాల్తో రావచ్చు. ఆ చిన్న స్లాబ్లు ఎక్కడ పెడతారండి? ఎక్కడ కబోర్డ్లు? దాంట్లో కబోర్డ్లు ఎందుకు పడతాయి? చిన్నగా చేసి మీ పని చేయండి. యాక్చువల్లీ వాళ్ళు పని చేసే టైంకి నేను రాకూడదు, బట్ నాకు ఏ టైం దొరక్క ఎర్లీ మార్నింగ్ వచ్చాను. వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఇప్పుడే టీ తాగేసి పైకి వచ్చారు. ఈ టైం కాదు. వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, స్లాబింగ్ చేస్తున్నారు. రైట్ సైడ్ లిఫ్ట్ కడుతున్నారు, గోడ లిఫ్ట్కి వర్క్ అవుతుంది, దాని కూడా వాటరింగ్ చేస్తున్నారు.
అన్ని చోట్ల ఫుల్ వాటర్గా ఉంది. మరి ఇల్లు కట్టినప్పుడు మనం వెళ్ళి చూసినప్పుడు ఆ మట్టి బురద అంటుకోవాలి, తప్పదు. మన లక్ష్మి గారు ఆహా పసుపు కుంకుమ ఇంకా కలకలాడుతుందండి గుమ్మంకి. మా ఆవిడ లక్ష్మి, ఆ రోజులు బాగున్నాయి. ఆవిడ హెల్త్ బాగానే గుమ్మం పూజ చేసాం. దాని తర్వాత అంతా ఫట్టే. సరే, వీళ్ళకి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కింద పార్కింగ్ స్లాట్ చూపిస్తాను మీకు. ఒక్క అడుగు జారామనుకోండి డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కాదు కదా, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం. ఏమనుకోదు, మా చిన్నది వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్కన నుంచి మ్యూజిక్ చేస్తుంది. ఇదండి లిఫ్ట్ కడుతున్నారండి. లిఫ్ట్ వస్తుంది, స్విచ్ ఒకటే పైకి వెళ్ళడం, స్విచ్ నొక్కితే కిందకి రావడం. అంటే బాడీ వెయిట్ ఎలా పెరగాలో ఈ లిఫ్ట్ చూసి తెలుసుకోవచ్చు. ఇది అండి వైట్ గ్రీన్ కలర్ సిమెంట్ ట్యాగ్ ఉందా, ఇది నా కార్ పార్కింగ్ అండి. అంటే కార్ లేదు కానీ కార్ పార్కింగ్ చెప్పుకోవాలి కదా వీడియోలో, బైక్ పార్కింగ్. సో ఇది అండి హౌస్. ఐ హోప్ చిన్న వీడియో అయినా నా సొంత ఇల్లు, చిన్న ఇల్లు, నా డబ్బులతో కొనిన ఫస్ట్ ఇల్లుకి మీరు బ్లెస్ చేసి అలాంటి ఇల్లు ఫ్యూచర్లో ఇంకా కొనాలి, 2 టమాటాకి 2 ఇల్లు కావాలనేసి నా కోరిక నెరవేరుతారనేసి ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ మై వైఫ్ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కృష్ణ రామ గోవింద నారాయణ, కృష్ణ రామ గోవింద